परिवर्तितजीवनसूत्रम् अद्वैतं समतादर्शम् परिवर्तितजीवनसूत्रम् अम्बा भगवानवतारम् एकत्वमेव नरचैतन्यम् एकत्वमेव नरचैतन्यम् एकत्वमेव नरचैतन्यम्। అందరికీ నమస్తే. ముక్తి మోక్ష దర్శన తెలుగు అనువాదానికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. మొదటి ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, చూసే వ్యక్తి చూడబడిన వస్తువుకి మధ్యన సంబంధము ఎటువంటిది? దీనికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తున్నారు. ఇది చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. మీరు ఒక పరిశీలకుడు అనుకోండి. మీరు వినేది, చూసేది, వాసన చూసేది, స్పర్శించేది అవన్నీ కూడా చూడబడిన వస్తువులు. ఇప్పుడు ఈ అనుభవము రెండుగా విభజించబడింది. చూసేది, చూడబడినది. చూసే వ్యక్తి, చూడబడిన వస్తువు. ఇంకా మూడవ విషయం ఏమిటంటే చూస్తున్న ప్రక్రియ. చూస్తున్న ప్రక్రియ. ఉదాహరణకి మీరొక చెట్టును చూస్తూ ఉన్నారు. మీరు చూసే వ్యక్తి, చెట్టు చూడబడిన వస్తువు. మూడవది చూడటము అనే ఒక చర్య. ఇక్కడ ప్రశ్న ఏంటంటే చూసే వ్యక్తి చూడబడిన వస్తువుకి మధ్యన సంబంధమేంటి అన్నది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చూడబడిన వస్తువుకి స్వతంత్రంగా చూసే వ్యక్తి లేడు. చూడబడిన వస్తువే చూసే వ్యక్తిని తయారు చేస్తుంది. మీరు చెట్టు లేకుండా లేరు. ఈ ఉదాహరణ ఇస్తూ ఉన్నాము. మీరు చెట్టు లేకుండా మీరు లేరు. ఇక్కడ చెట్టు ఉంది. చెట్టును చూస్తూ ఉన్నారు. చెట్టుని మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ చెట్టే మిమ్మల్ని తయారు చేస్తుంది. చెట్టు లేకుండా, చూడబడిన వస్తువు లేకుండా చూసే వ్యక్తి లేడు. ఇది అన్ని చోట్ల అన్వయించబడుతూ ఉంటుంది. అదేవిధంగా చూడబడిన వస్తువు చెట్టు ఉంది. చెట్టు కూడా చూసే వ్యక్తి లేకుండా లేదు. చూసే వ్యక్తి లేకుండా చూడబడిన వస్తువు అనేది ఉండదు. చెట్టు అంటే ఏంటి? చూసే వ్యక్తి అంటే ఏంటి? మనకి తెలీదు. చూసే వ్యక్తి చూడబడిన వస్తువుని సృష్టిస్తుంది. అదేవిధంగా చూడబడిన వస్తువు చూసే వ్యక్తిని తయారు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనకు అక్కడ ఒక కుక్కో కోతో మన పక్కన ఉంది అనుకోండి. మన చర్య చూడటం అనేదే ఈ చూసే వస్తువుని తయారు చేస్తూ ఉంటుంది. అది కోతైనా అవ్వచ్చు, గాడిదైనా అవ్వచ్చు. చెట్టు వలన అవి వస్తూ ఉంటాయి.
వాటి వలన చెట్టు వస్తూ ఉంటుంది. అబ్జర్వర్డ్ క్రియేట్స్ ది అబ్జర్వర్, అబ్జర్వర్ క్రియేట్స్ ది అబ్జర్వర్. చూసే వ్యక్తి చూసే దానిని తయారు చేస్తాడు, చూడబడిన వస్తువు చూసే వ్యక్తిని తయారు చేస్తుంది. స్వతంత్రంగా అవేమిటి మనకి తెలీదు. మనం లేకుండా, అంటే చూసే వ్యక్తి లేకుండా చూడబడిన వస్తువు ఏమిటా అన్నది మనకి ఎటువంటి ఐడియా అనేది లేదు. మనకెప్పుడు ఐడియా వస్తుంది అంటే మనము అనుభూతి చెందుతున్నాం కాబట్టి, అంతే. చూడబడిన వ్యక్తి చూసే వస్తువు వల్ల తయారు చేయబడతాడు. చూడబడిన వస్తువు చూసే వ్యక్తిని తయారు చేస్తుంది. మీ యొక్క చైతన్య స్థాయి పెరుగుతున్నప్పుడు, మీ లోపలికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చూసే వ్యక్తి, చూడబడిన వస్తువు, చూడటము అనే క్రియ ఒకటే అని అనుభూతి చెందుతూ ఉంటారు. దానినే మనము తత్వమసి అని చెప్తూ ఉంటాం. తత్వమసి. దానిని మనము అహం బ్రహ్మాస్మిన్ అని కూడా చెప్తూ ఉంటాము. నేనే బ్రహ్మన్ అని దాని అర్థము. మరొక అర్థము ఉన్నది అంతా నేనే అనే అర్థము. ఇది ఎప్పుడు జరుగుతుందంటే చూడటము, చూసే వ్యక్తి, చూడబడిన వస్తువు, ఈ మూడు కలిసిపోయినప్పుడు ఆ అనుభవాన్ని మనము తత్వమసి లేదా అహం బ్రహ్మాస్మి అని చెప్తూ ఉంటాము. ఈ టీచింగ్ మీకు ఇప్పుడు అంతగా ఉపయోగపడకపోవచ్చు, కానీ మేము మిమ్మల్ని ఉన్నత చైతన్య స్థితిలోకి తీసుకువెళ్ళినప్పుడు, ఇతర లోకాల్లోకి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు దీని యొక్క జ్ఞానం అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. లేదంటే మీకు ఆ ఉన్నత చైతన్య అనుభవాలు వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఏం జరుగుతుంది అన్నది మీకు ఒక భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. లేదా మీకు కలుగుతున్న అనుభవాన్ని అవగాహన చేసుకోలేరు. ఆ సమయంలో మీకు అర్థం అవ్వాలని ముందుగానే ఈ టీచింగ్ని మీకు తెలియచేస్తూ ఉన్నాము. వచ్చే రోజుల్లో, వారాల్లో, నెలల్లో మనము చాలా తొందరగా, వేగంగా వెళ్ళిపోతూ ఉంటాము. అప్పుడు ఈ టీచింగ్ మీకు సహాయం చేస్తూ ఉంటుంది. చూసే వ్యక్తి, చూడబడిన వస్తువు రెండు వేరు వేరు కాదు. మీరే చూడబడిన వస్తువుని తయారు చేస్తున్నారు. చూడబడిన వస్తువు మిమ్మల్ని తయారు చేస్తుంది. ఇది రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఇది వన్ వే ట్రాఫిక్ కాదు, రెండు వైపులా ప్రయాణం చేసి ట్రాఫిక్ లాంటిది అని శ్రీ భగవాన్ చెప్తూ వస్తూ ఉన్నారు. ఉన్నత చైతన్య స్థితులు మరియు ఇతర లోకాలకు వెళ్ళినప్పుడు ఇది మీకు చాలా సహాయకారిగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. జై బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, జీవన్ముక్తి పొందిన వ్యక్తులలో సాధారణమైన విషయం ఏమిటి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. నేను ఇంతకుముందు చెప్పున్నాను, ఇప్పుడు 810 కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారు. అప్పుడు 810 కోట్ల ముక్తి అనుభవాలు అనేవి ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి. ఏ ఇద్దరికి వ్యక్తులకి వచ్చిన ముక్తి స్థితులు ఒకటి కాదు. ఒకే రకమైన అనుభవము ఉండదు. ప్రకృతి అనేది డూప్లికేట్ చెయ్యదు. ప్రకృతి లేదా నేచర్ చాలా సమృద్ధిగా ఉంటుంది. అది ఎప్పుడు డూప్లికేట్ చేయాలని అనుకోదు. అందువల్లనే ప్రతి ఒక్క అనుభవము ప్రత్యేకంగా ఉండేటట్టు చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముక్తి పొందిన వ్యక్తుల్లో ఒకటి సాధారణంగా ఉంటుంది. అదేమిటంటే ముక్తి పొందిన వ్యక్తులకి మానసిక దుఃఖము అనేది ఉండదు. దుఃఖం అనేది ఉండదు. పూర్తిగా అంతమైపోతుంది. ఈ ముక్తి స్థితుల్ని మీరు ఎన్నో రకాలుగా విభజించి మీరు చూడొచ్చు. క్రిస్టియన్ ఎన్లైటన్మెంట్ అవ్వచ్చు, హిందూ ముక్తి స్థితులు అవుతాయి, బౌద్ధ స్థితులు అవుతాయి, జైన్ స్థితులు అవుతూ ఉంటాయి, ఇస్లామిక్ స్థితులు అవుతూ ఉంటాయి, తా오యిస్టిక్ ఎన్లైటన్మెంట్ ఉంటాయి. ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నాయి. అయితే మనము అన్నిట్లోకి వెళ్ళము. ప్రతి దాంట్లోని ఎన్నో రకాలుగా అనుభవాలు ఉంటాయి. ఎలా అయితే మీ వేలి ముద్రలు వేరువేరుగా ఉన్నాయో, కనుగుడ్లు వేరువేరుగా ఉన్నాయో, ప్రతి ఒక్కరికి
తమకంటూ ఒక ప్రత్యేకమైన అనుభవం వస్తుంది. అది వారికని అది ప్రత్యేకమైనది. ఈ విధంగానే ప్రకృతి ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. జీవన్ముక్తి పొందిన వ్యక్తుల్లో భౌతిక దుఃఖము ఉండదు, మానసిక దుఃఖము ఉండదు, లేదా ఆధ్యాత్మిక దుఃఖము అనేది ఉండదు. భౌతిక దుఃఖము అని ఇక్కడ చెప్తున్నాము, కానీ ఇది బాధ. ఒక మోకాలు నొప్పి అని చెప్తున్నాం అనుకోండి, ఆ బాధ అనేది ఉంటుంది. అయితే ఆ నొప్పి ఎటువంటి దుఃఖాన్ని కలుగజేయదు. కానీ ఇప్పుడు మీకు దుఃఖము కలుగజేస్తుంది. నాకు ఇలాంటి నొప్పి ఉంది అని చెప్పి మీకు ఒక దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది. నేను ఆ పని చేయలేను, ఈ పని చేయలేను, మోకాలు నొప్పి వల్ల నేను నడవలేకపోతున్నాను, కొండలు ఎక్కలేకపోతున్నాను, పనులు చేసుకోలేకపోతున్నాను. ఇవంతా దుఃఖము. ఈ దుఃఖం అనేది ఉండదు. నొప్పి అనేది ఉంటుంది, మానసిక దుఃఖం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేది ఆధ్యాత్మిక దుఃఖము. ఇది పూర్తిగా వెళ్ళిపోతుంది. దుఃఖం లేకపోవటం అనేది ముక్తి పొందిన వ్యక్తుల్లో సర్వసాధారణంగా ఉంటుంది. ఈ 3 రకాలే దుఃఖం అనేది ఉంది. 4వ రకమైన దుఃఖం అనేది లేదు. మీకు ఎలాంటి ముక్తి అనుభవం వచ్చినప్పటికీ మీకు దుఃఖం అనేది ఉండదు. మీరు పొందిన ముక్తి అనుభవాన్ని బట్టి మీరు జీవితాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మీకు ఎలాంటి అనుభవం వచ్చిందో దాన్ని బట్టి మీ జీవిత అనుభవాలనేవి మారుతూ ఉంటాయి. చూసే దాంట్లో, వినే దాంట్లో, వాసన చూసే దాంట్లో, స్పర్శించే దాంట్లో మార్పులనేవి కనిపిస్తూ ఉంటాయి. వారి జీవిత అనుభవం బట్టి ఇంద్రియాలు ఇచ్చే ఈ అనుభవాల్లో మార్పులనేవి కనిపిస్తూ ఉంటాయి. రమణ మహర్షికి ఒకలాంటి అనుభవం ఉంటుంది, శ్రీ అరవిందోకి ఒకలాంటి అనుభవము, రామకృష్ణ పరమహంసకి వేరొక రకమైన అనుభవము ఉంటాయి. వాళ్ళు ముగ్గురు జీవన్ముక్తి పొందిన వ్యక్తులే, కానీ అనుభవాల్లో మార్పులనేవి ఉంటాయి. అంతేకాకుండా ఒకరు అభిప్రాయాలతో ఇంకొకరు ఏకీభవించకపోవచ్చు. రమణ మహర్షికి అరవిందోకి చాలా అభిప్రాయ భేదాలు లేదా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. రమణ మహర్షి కలిగిన అనుభవాల్లో చాలా నిస్తేజంగా ఉన్నట్లయితే అరవిందో కలిగిన అనుభవాల్లో చాలా ఉత్తేజమైన అనుభవాలు ఉంటాయి. ఇద్దరికీ వేరువేరు అనుభవాలు అనేవి కలిగాయి. అయితే ఇద్దరికీ దుఃఖం అనేది లేదు. అయితే శారీరకమైన నొప్పులు అనేవి ఉండేవి కానీ మానసికమైన దుఃఖం అనేది లేదు. ఎలాంటి ముక్తి అనుభవాలు కలుగుతున్నప్పటికీ దుఃఖం అనేది లేకుండా ఉంటుంది. అందువల్ల మనము ఒకరి ముక్తి అనుభవాన్ని ఇంకొకరి ముక్తి అనుభవానితో మనము సరిపోల్చలేము, కంపేర్ చేసి చూడలేము. ఇద్దరూ ముక్తి పొందిన వాళ్ళే. సాధారణమైన విషయం ఏమిటంటే దుఃఖం అనేది ఉండదు. జీవితాన్ని అనుభవించే విధానంలో మార్పు ఉంటుంది, అంతే. జై బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. ఇప్పుడు తర్వాత ప్రశ్నకి సమాధానం చూస్తాము. ప్రియమైన శ్రీ భగవాన్, ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏమిటి, లేదా అస్తిత్వ దుఃఖము అంటే ఏంటి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడము, వివరణ ఇవ్వటము కొంచెము కష్టమైనది, అర్థం చేసుకోవడం కూడా కొంత క్లిష్టంగా ఉంటుంది. నేను ప్రయత్నిస్తాను మీకు వివరించేదానికి అని చెప్తూ వచ్చున్నారు. బుద్ధుడిని ఒకసారి ఈ ప్రశ్న అడిగినప్పుడు వారు చెప్పున్నారంట, 100 బాణాలతోని నేను గురిని ఛేదించగలను, కానీ ఈ అస్తిత్వ దుఃఖము లేదా ఆధ్యాత్మిక దుఃఖము అంటే నేను మీకు వివరించలేను అని చెప్తూ వచ్చున్నారంట. ఇది 2500 సంవత్సరాల పూర్వము బుద్ధుడు పలికింది. ఇంకా అన్నారంట, ఒక వెంట్రుకని 100 భాగాలు కత్తితో నరకమన్నా నరుకుతాం గాని ఈ ఆధ్యాత్మిక దుఃఖము అంటే ఏంటి అన్నది చెప్పడము చాలా కష్టము అని చెప్పారు. శ్రీ భగవాన్ అంటున్నారు, మీ జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ మీ లోపల ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి అంతిమ సత్యం అంటే ఏంటి, అంతిమ వాస్తవం అంటే ఏంటి, దైవం ఉందా, దైవం ఉంటే దైవాన్ని ఎవరు తయారు చేశారు,
ఈ విశ్వము ఎంత పెద్దది, ఈ విశ్వము ఎప్పుడు ఆరంభమైంది, ఎలా ఆరంభమైంది, ఇది అంతమవుతుందా, ఒకవేళ అంతమవుతే ఇది మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా, రీస్టార్ట్ అవుతే ఎందుకు రీస్టార్ట్ అవుతుంది, ఇలాగా ఈ విశ్వాలు ఎన్నున్నాయి. ఇలాంటి ప్రశ్నలకి సమాధానము మన మీద ఎటువంటి ప్రభావం చూపించదు, కానీ ఈ ప్రశ్నలు మనల్ని తినేస్తూ ఉంటాయి. జీవితం అంటే ఏంటి, ఆ సృష్టి అంతే ఏంటి, జీవితం దేని గురించి, దేవుడు దేని గురించి, ఎందుకు ఉన్నాడు, ఉంటే సాక్ష్యం ఏంటి, ఇలాంటి ప్రశ్నలకి సాధారణంగా సమాధానాలు ఉండవు. కొన్ని ప్రశ్నలకి అసలు సమాధానము చెప్పలేము. అయితే ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నల ద్వారా మనసు తన ఉనికిని కొనసాగిస్తూ ఉంటుంది. మనసు ఎట్లా అంటే సమస్యలు కావాలి, ప్రశ్నలు కావాలి, దానికి పరిష్కారము వెతకాలి. అందువల్ల అది ఎప్పుడూ ప్రశ్నల్ని సంధిస్తూ ఉంటుంది. ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్నని అది వదులుతూ ఉంటుంది. మీరు సమాధానం తెలుసుకోవాలని అనుకోరు. ఆ మనసు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని అనుకోదు. కేవలము ప్రశ్నలు మట్టుకే అడుగుతూ ఉంటుంది. ఒకవేళ సమాధానం చెప్పినా ఇంకొక ప్రశ్న సిద్ధంగా ఉంటుంది, అడుగుతూ ఉంటుంది. ఇలాగ మీరు సమాధానం లేని ప్రశ్నలతో బాధపడుతున్నా, ఒకవేళ సమాధానం దొరికినా మరొక ప్రశ్నని సంధిస్తూ అసంతృప్తిగా ఉంటూ ఉన్నారు అంటే అది ఆధ్యాత్మిక దుఃఖము అని చెప్పచ్చు. బుద్ధుడికి ఎలాంటి ఒక ప్రశ్న వచ్చింది, అంతిమ సత్యము అనేది ఉందా అని. ఈ ప్రశ్న అతన్ని తొలిచేసింది. అందరినీ అడుగుతూ వచ్చున్నారు, ఎవరి సమాధానము కూడా అతనికి సంతృప్తిని కలిగించలేదు. ఈ ప్రశ్నకి సమాధానాన్ని అన్వేషించుకుంటూ తన పుట్టిన బిడ్డని, భార్యని, తన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రాత్రే కోట విడిచి పారిపోయాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేదానికి తన జుట్టునంతా కత్తిరించేసుకున్నాడు. తనకి పొడువాట జుట్టు ఉండేది, దానంతా కత్తిరించేసుకున్నాడు. అడవిలోకి పారిపోయాడు. 6 సంవత్సరాలు తపస్సు చేశాడు ప్రశ్నకి సమాధానం గురించి. అప్పుడు ఏం సమాధానం దొరికింది? అంతిమ సత్యము అనేది లేదు అని అతనికి సమాధానం దొరికింది. బుద్ధునికి అంతిమ సత్యం అనేది తెలియలేదు. ఏం తెలిసింది అంటే అంతిమ సత్యము అనేది ఒకటి లేదు అని ఆయన కనుగొన్నాడు. అది ఆయనకి వచ్చిన సమాధానము. అప్పుడు తన మనసు ప్రశాంతించింది. అది ఆయన యొక్క ముక్తి. తనతో తాను శాంతించబడ్డాడు. అంతరంగంలో సంఘర్షణంతా ఆగిపోయింది. అందువల్లనే బుద్ధునికి ఎవరైనా ప్రశ్నలు అడిగినట్లయితే అనవసరమైన ప్రశ్నలకి సమాధానము చెప్పేవాడు కాదు, వినేసి వెళ్ళిపోతూ ఉండేవారు. దేవుడు ఉన్నాడా అంటే సమాధానం ఉండదు. దేవుడు లేడా అంటే సమాధానం ఉండదు. దేవుడు ఉన్నారని మీరు అంటున్నారా అంటే సమాధానం ఉండదు. ఇలాంటివి అర్థం లేని ప్రశ్నలు ఆయన దృష్టిలో. దానికి ఆయన సమాధానం చెప్పడు. ఆయన కలిగిన ఒక ప్రశ్న అంతిమ సత్యము లేదా అంతిమ వాస్తవము ఏంటా అన్నది. దానికి ఆయనకి సమాధానం దొరికింది. సమాధానము లేదని. శ్రీ భగవాన్ అంటున్నారు, మీకు ఒక ఉదాహరణ తెలియచేస్తాను. అక్కడ ఒక పెద్ద గది ఉంది. ఆ గదిలోని మిస్ వరల్డ్ ఉంది. ఎవరైతే ఆమెని చేరుకోగలరో వారికి ఆ మిస్ వరల్డ్తో పెళ్లి అవుతుంది అని చాలామంది యువకులు ఆ తలుపును తెరిచేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరికి ఆ తలుపు అనేది తెరుచుకోబడటం లేదు. దాంట్లోని ఒక యువకుడు ముందుకు వచ్చి తాళం చెవి రంధ్రంలోంచి చూస్తున్నాడు. లోపల మిస్ వరల్డ్ లేదు, గది అంతా ఖాళీగా ఉంది అని తెలుసుకున్నాడు. అంతే, అతని లోపల సంఘర్షణ అంతా వెళ్ళిపోయింది. అతను శాంతించున్నాడు. తనతో తనకి ఎటువంటి సంఘర్షణ అనేది లేదు. ఎందుకంటే అక్కడ మిస్ వరల్డ్ లేనే లేదు. ఇలాంటి ఒక పరిస్థితే
గౌతమ్ బుద్ధునికి కూడా. లోపల ఏదో ఉంది అని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అక్కడ ఏమీ లేదు అని తెలుసుకున్నాడు. ఇది తెలుసుకోవడానికి 6 సంవత్సరాలు ఆయన కఠోరమైన తపస్సు చేశాడు. 64 మంది గురువుల దగ్గరికి వెళ్ళారు. వారిచ్చిన బోధనలన్నీ పాల్గొన్నాడు. ఎన్నో రకాల ధ్యానాలు చేశారు. అప్పుడు తెలుసుకున్నాడు అలాంటిదేది లేదు అని. అందువల్లనే ఆధ్యాత్మిక దుఃఖము అనేది ఏంటంటే దాన్ని చెప్పలేను అని చెప్తూ ఉన్నారు. గౌతమ బుద్ధుడు జీవితంలో వెతకడానికి వెళ్ళున్నాడు. వెతకడానికి ఏమీ లేదని, వెతికేది ఏదీ లేదని తెలుసుకున్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈ ఆధ్యాత్మిక దుఃఖం గురించి ఇంతకు మించి మనము మాట్లాడలేము. మీకు హయ్యర్ ప్రాసెస్లో ఇతర లోకాలకు తీసుకువెళ్ళినప్పుడు ఆ అనుభవాలు మీకు కలుగుతూ ఉన్నప్పుడు మీరు ఏవైతే అభిప్రాయాలతో ఉన్నారో అవన్నీ సరైనవి కావని, ఇదంతా ఒక భ్రమ అని మీరు కనుగొంటారు. ఈ విశ్వము, ఈ పాలపుంతలు ఇవన్నీ కూడా ఒక భ్రమ లేదా మిథ్య, మాయ అని తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు మీ యొక్క అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ టీచింగ్ మీకు సహాయం చేస్తుంది అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. జై బలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, అనేక సార్లు ప్రక్రియకు హాజరైన తర్వాత మేము అద్భుతమైన స్థితిని అనుభవించాము. అయితే మాలో కొంతమందికి మేము అనుభవించిన స్థితులు మేము కోల్పోతున్నాము. అవి మాతో ఎందుకు స్థిరంగా ఉండవు? ఇంత హెచ్చుతగ్గులు ఎందుకు? కుండలిని వల్ల లేదా కలెక్టివ్ కాన్షియస్ వల్ల స్థితిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ దీనికి ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చాలామందికి మీకు చాలా గొప్ప స్థితులు వచ్చున్నాయి. ఆ తర్వాత ఆ స్థితి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంతమందికి అది వెనక్కి వస్తూ ఉంటుంది. మీకు వచ్చిన స్థితులు కొంతకాలం తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ హెచ్చుతగ్గుల్ని మీరు గమనిస్తూ ఉంటారు. మీకు స్థితి ఎలా వస్తుంది అంటే కుండలిని అనేది జాగృతం అవడం వల్ల అది కొంత కాలము ఉంటుంది. అయితే అది హెచ్చుతగ్గులకి చాలా తొందరగా గురి అవుతూ ఉంటుంది. వాతావరణంలో మార్పులు, మీ యొక్క టెంపరేచర్, మీరు చూస్తున్న దృశ్యాలు, మీరు వాసన చూసేవి, మీరు ఏం తిన్నారు, పకోడీలా. సాధారణంగా పకోడీలు తింటే కుండలిని స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల స్థితి పడిపోతూ ఉంటుంది. మీరు తినే ఆహారము, మీరు తాగే పానీయాలు ఇవన్నీ కూడా కుండలిని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఈ గదిలో ఉన్న వ్యక్తి కూడా మీ కుండలిని స్థాయిని పెంచుతారు లేదా తగ్గుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని జంతువుల వల్ల కూడా కుండలిని అనేది జాగృతమవుతూ ఉంటుంది లేదా అది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాల పెయింట్ స్మెల్ చూసినట్లయితే కుండలిని పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లాగా కుండలిని ఎన్నో కారణాల వల్ల ప్రేరేపింపబడుతూ ఉంటుంది. దానికి కలెక్టివ్ కాన్షియస్నెస్ కూడా ముఖ్యమైన కారణంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా మీరు వ్యక్తిగత చైతన్యం కాదు, అట్లాగా కనిపిస్తుంది అంతే. ఈ విశాలమైన చైతన్యంలో మీరొక భాగము అంతే. దాన్ని మనము కలెక్టివ్ అన్కాన్షియస్ అని కూడా చెప్తూ ఉంటాం. మరికొన్నిసార్లు మనం కలెక్టివ్ కాన్షియస్ అని బోధిస్తూ ఉంటాం. ఇది మీ మీద పనిచేస్తూ ఉంటుంది. మీరు ఎలాంటి వాళ్ళు అంటే సముద్రంలో వచ్చే అలలాంటి వాళ్ళు. అలా రావాలి అంటే సముద్రం అంతా పని చేయాలి. అప్పుడే ఆ అల అనేది వస్తూ ఉంటుంది లేదా ఆ కెరటం అనేది వస్తూ ఉంటుంది. ఇది మీరు గుర్తించకపోవచ్చు. సముద్రం అనేది మీ మీద పనిచేసి ఆ కెరటాన్ని తీసుకొస్తుందని గుర్తించకపోవచ్చు. అయితే ఆ సముద్రం పనిచేయటం వల్లే ఈ కెరటాలు లేదా అలలు అనేవి వస్తూ ఉంటాయి. ఏదైతే ఉందో అది కుండలిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత చైతన్యాన్ని అది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందువల్లే కుండలినిలో హెచ్చుతగ్గులు కలుగుతూ ఉంటాయి.
స్థితి మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి కొన్నిసార్లు ఎక్కువ స్థాయిలో స్థిరంగా ఉంటుంది, మరికొంతమందికి కుండల్ని తక్కువ స్థాయిలో స్థిరంగా ఉంటుంది. ఈ స్థిరమైన స్థాయి బట్టి మీ యొక్క అంతరంగ స్థితి కూడా మారుతూ ఉంటుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈ కుండలిని మనం ఇప్పుడు చాలా వేగంగా పెంచలేము. కుండలిని అంత వేగంగా పెంచదలుచుకోవటం లేదు. ఎందుకంటే మీరు బయట ప్రపంచంలో ఉన్నారు. మీరు ధనం సంపాదించాలి, మీ కుటుంబాన్ని చూసుకోవాలి, ఎన్నో మీరు ఈ ప్రపంచంలో చేయాలి. అందువల్లనే మేము మీ కుండలిని స్థాయిని నెమ్మదిగా పెంచుతూ ఉంటాం. మీకు ఇహము పరము అనేవి రెండూ ఉండాలి. మనం కనుక చాలా వేగంగా వెళ్ళిపోయినట్లయితే మీరు ఇహాన్ని కోల్పోతారు, పరం ఒక్కటికే ఉంటుంది. మీరు రమణ మహర్షిలాగా అయిపోవచ్చు. ఆయనకి ఇహం ఎక్కడుంది? లేనే లేదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన్ని చూసుకున్నారు. పూర్తిగా ఆయనకి శూన్యమైపోయింది. మనము వేగంగా వెళ్ళినట్లయితే ఇహాన్ని మీరు పూర్తిగా కోల్పోతారు. అందువల్లనే మనము ఒక సాధారణ వేగంతోని వెళ్తూ ఉన్నాము. పరము ఇహము కూడా మీకు ఉండాలని, ఏదో ఒకటి మీరు కోల్పోవాలని మేము అనుకోవటం లేదు. ఇహము ఉండాలి, పరము ఉండాలి. మన ప్రాచీన భారతదేశంలో గమనించినట్లయితే కొంతమంది రాజులు పూర్తిగా జీవన్ముక్తులై ఉన్నారు. వారికి ఇహము పరము రెండూ ఉన్నాయి. మేము అలాంటి ఒక మోడల్ని ఉండాలని అనుకుంటున్నాం. అంతేకాని అడవిలోకి వెళ్ళిపోయో లేదా చెట్టు కింద ఉంటూ లేదా ఒక ముష్టివాడిలాగా మీరు జీవితాన్ని జీవించాలని అనుకోవటం లేదు. అలాంటి ముక్తి స్థితిని మీకు అందించాలని అనుకోవటం లేదు. అందువల్లనే మేము ఇహము పరము రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకువెళ్తూ ఉన్నాము. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఒకసారి ఇద్దరు జీవన్ముక్తి పొందిన వ్యక్తుల్ని చూస్తున్నాను. వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి చాలా ధనవంతుడు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఆయన అంబాసిడర్ కారులో కూడా వెళ్ళేవారు కాదు అప్పట్లో అన్నమాట. ఈ అంబాసిడర్ కార్ చూస్తే ఏంటి జంతువు అని అనేవాడు. అది అతనికి సహించేది కాదు. ఆ ఊర్లో ధనవంతుల్ని పెద్ద ఖరీదైన కార్లు తెమ్మంటూ ఉంటాడు, దాంట్లోనే తిరుగుతూ ఉంటాడు, ఖరీదైన బట్టలు ధరిస్తూ ఉంటాడు, ప్రపంచంలో అన్ని సుఖాల్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. అయితే పూర్తిగా జీవన్ముక్తుడు. అదే సమయంలో ఇంకొక వ్యక్తి జీవన్ముక్తుడున్నాడు. ఆయన ముష్టివాడు. ఒక చెట్టు కింద చెన్నైలో ఉంటూ ఉండేవాడు. ఎవరైనా అతనికి ఆహారం ఇస్తుంటే తింటూ ఉండేవాడు, లేదంటే లేదు. అది కూడా అడిగేవాడు కాదు. ఎవరైనా బిస్కెట్ ప్యాకెట్లో ఏదైనా ఆహారం ఇస్తే తింటూ ఉండేవాడు, అంతే. ఈ ఇద్దరు వ్యక్తులు కలిశారు, ఎన్నో విషయాలను మాట్లాడుకున్నారు. ఒక ఆయన చాలా ధనవంతుడైన జీవన్ముక్తుడు, మరొకడు ముష్టివాడైన జీవన్ముక్తుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ధనవంతుడు భేదవాడైన ముక్తుడికి ఏమీ సహాయం చేస్తానని చెప్పలేదు. అలాగే భేదవాడైన ముక్తుడు ధనవంతుడిని సహాయం చేయమని కూడా అడగలేదు. ఇద్దరు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. ధనవంతుడైన ముక్తుడికి ఇహము పరము ఉంది, వేరొక వ్యక్తికి పరము ఒక్కటే ఉంది, ఇహం లేదు. అందువల్లనే మేము చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉన్నాం. ఇహము పరము రెండూ ఉండాలి అని. మేము కేవలము పరం మీదే ఫోకస్డ్గా ఉండటం లేదు, ఇహం కూడా మీకు అందిస్తూ పరాన్ని అందించాలని అనుకుంటున్నాము. మనము కేవలము పరం మీదే ఫోకస్ పెట్టినట్లయితే చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు. అప్పుడేమవుతుంది, మీరు ఇహాన్ని కోల్పోతారు. మిమ్మల్ని ఇహం లేకుండా చూసినట్లయితే చాలామంది ప్రజలు భయపడిపోతారు, అందరూ పారిపోతారు. అందువల్ల ఈ రెండు మనకి కావాలి. దానివల్లనే బ్యాలెన్స్డ్గా మనము నిదానంగా వెళ్తున్నాము అని శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. జై బోలో జ్ఞాన ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఎవరు నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాసి? నేను ముక్తిని కోరుకోవటం కూడా నేనన్న భావం అయితే నేను ముక్తుణ్ణి ఎలా అవుతాను అన్నది ప్రశ్న. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు.
చాలామంది భక్తులు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఎవరు నేను? హూ యామ్ ఐ? శ్రీ భగవాన్ అంటారు, నేను చెప్పాను వారికి, మీరు సెప్టిక్ ట్యాంకు. మీ లోపల ఏముంది? సెప్టిక్ ట్యాంక్ ఉంది. అంతా చెత్త చెదారం అంతా ఉంది. మీరు అది చూసినట్లయితే, నేను నిజంగా సెప్టిక్ ట్యాంక్ అని మీరు చూసినట్లయితే, మీ లోపల ఈర్ష్య ఉంది, మీ లోపల కోపం ఉంది, భయం ఉంది, చిరాకు ఉంది, పోల్చుకోవటం ఉంది, నిస్పృహ ఉంది. ఇలాగా అన్ని ఘోరాతి ఘోరమైన విషయాలు మీ లోపల ఉన్నాయి. అందువల్లనే నేను చెప్తున్నాను మీరు సెప్టిక్ ట్యాంక్ అని. ఈ సందర్భంలో మిమ్మల్ని తత్వమసి అని, అహం బ్రహ్మాస్మి అని నేను చెప్పను. నా సమాధానం ఏమిటంటే, మీరు సెప్టిక్ ట్యాంక్. మీరు కనుక మీరు సెప్టిక్ ట్యాంక్ అని చూడగలిస్తే అప్పుడు మీరు ఆధ్యాత్మిక వ్యక్తి లేదా జిజ్ఞాసి అని చెప్పచ్చు. ఎవరు తమను తాము సెప్టిక్ ట్యాంక్గా చూసుకుంటారో అట్లాంటి వాళ్ళని ఆధ్యాత్మిక వ్యక్తులు అని సంబోధిస్తూ ఉంటాం. రామకృష్ణ పరమహంస లాంటి వ్యక్తులే ఆలయానికి వచ్చిన భక్తులకి సేవలు చేస్తూ ఉంటారు. ఆయనని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా లోపల అహంకారం కలగకుండా కాపాడుకుంటున్నాను అని చెప్తూ ఉండేవారు. రామకృష్ణ పరమహంస లాంటి వ్యక్తే ఇలాంటి సమాధానం చెప్పారు అంటే మీ పరిస్థితి మీరు గమనించుకోవచ్చు. మీరు నిజంగానే సెప్టిక్ ట్యాంక్. మీరు బ్రహ్మనో అదో ఇదో ఏదీ కాదు. ఎప్పుడు మీకు జరుగుతుందో అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీరేంటి? ఇప్పుడు మీరు సెప్టిక్ ట్యాంక్. ఎందుకు చెత్త తొట్టిలాగా ఉన్నారు? దాని వెనకాతల కారణము అహంకారము, నేనున్న భావము, సెల్ఫ్ అనేది కారణము. మీరు ఏం చేసినా, మాట్లాడినా, పని చేసినా, ఒక భిక్షగాడికి సహాయం చేసినా, దానం చేసినా అన్నిట్లోని ఈ నేను అన్న భావము కనిపిస్తూ ఉంది. అక్కడ కొంత మీరు దానం చేస్తే మీకు సత్కర్మ కలుగుతుంది అని మీకు ఆశ, లేదా నా హృదయం వికసిస్తుందేమో, అందువల్ల ఇది సహాయం చేస్తుందేమో, ఇట్లాగా ప్రతిదానికి చేసిన ప్రతిదానికి ఏదో ఒకటి మీరు ఆశిస్తూనే ఉన్నారు. మీరు కనుక గమనించినట్లయితే ప్రతి చర్యలోని నేను అన్నది మీకు కనిపిస్తూ ఉంటుంది. దీనిని మీరు గమనించాలి అంటున్నారు. దానిని మీరు ఖండించద్దు. నా దగ్గర ఇదంతా ఉంది కాబట్టి నేను ఒక అల్పమైన మనిషిని అని మీరు కారణాలు చెప్పుకోకూడదు. అట్లా చెప్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు గమనించుకోవట్లేదు. మీ మీద మీరు ఎటువంటి తీర్పునిచ్చుకోకుండా, మిమ్మల్ని మీరు ఖండించుకోకుండా, ఏ కారణాలు చెప్పుకోకుండా మీ యొక్క నేను అన్న భావము ఎలా పనిచేస్తుందో గమనిస్తూ ఉన్నట్లయితే అది మీ యొక్క సెప్టిక్ ట్యాంక్ని మీరు చూసుకోవటము. ఆ సమయంలో మీకు ఎప్పుడైనా సరే మీరు ముక్తులవ్వచ్చు. జపము, తపము, అది ఇది చేయటం కన్నా మిమ్మల్ని మీరు గమనించుకోవటం అనేది చేస్తూ ఉండాలి. మీరు అవన్నీ చేయటం వల్ల మీకు ఏదైనా కొంచెము సహాయం చేయొచ్చేమో కానీ లోపలున్న నేను అనే దాన్ని గమనించాలి. మీరు మీ భార్యకు, పిల్లలకు చాలా మంచిగా ప్రేమతో, దయతో ఉంటున్నారనుకోండి. దాని వెనకాతల మీరు ఎలాగా ఆశిస్తూ ఇవన్నీ చేస్తున్నారు అన్న దాని పట్ల మీరు ఎరుక వహించాలి. అప్పుడు మీరు ఆధ్యాత్మిక వ్యక్తి. మీ లోపల నేను అన్న భావము ఉండటము, దాని నుంచి బయటపడాలని ప్రయత్నించటం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు. మీ ప్రయత్నం వల్ల మీరెప్పుడు నేనన్న భావం నుంచి బయటపడలేరు. ఆ ప్రయత్నం కూడా నేనే అన్నది మీకు తెలియటం లేదు. మీరు అడవిలోకి వెళ్ళి 6 సంవత్సరాలు ధ్యానం చేస్తాను బుద్ధుడిలాగంటే ఏమీ జరగదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా నేను దాని నుంచి బయటపడలేరు. మీరు ఏం చేయగలరు అంటే మీరు చేస్తుందంతా కూడా నేను అన్న దాని నుంచే చేస్తున్నారు అన్నది గమనించటమే. ఇది జరిగినట్లయితే ముక్తి అనేది ఒక సంభవము. అది
అకస్మాత్తుగా ఎప్పుడైనా మీకు జరిగిపోతూ ఉంటుంది. ఒక కప్పు కాఫీ తాగుతున్నప్పుడైనా జరిగిపోతుంది, రోడ్డు మీద నడుస్తున్నప్పుడైనా జరిగిపోతుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, 2 సందర్భాలు మనకి తెలుసు. భారతదేశంలో 2 స్త్రీలకి ఇట్లాంటి అనుభవాలు కలిగాయి. వారు వడ్లు దంచుతూ ఉన్నప్పుడు చేతికి వేసుకున్న ఆ గాజుల శబ్దం వింటుండగా వారు జీవన్ముక్తులైపోయారు. చాలా ప్రసిద్ధ వ్యక్తులు అని చెప్తూ వచ్చున్నారు. ఎప్పుడైనా సరే మీరు జీవన్ముక్తులైపోవచ్చు. ఇంకొక సందర్భంలో ఒక స్త్రీ ఒక ముక్తుడైన ఋషి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆమె మీద ఉమ్ము వేశాడు. స్పాట్లో ఆమె జీవన్ముక్తురాలైపోయింది. ఏదైనా జరగచ్చు, కానీ మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు మీ లోపల జరుగుతున్న ఈ తమాషా అంతటినీ మీరు గమనిస్తున్నారా? ఎరుకతో ఉన్నారా? మీరు ఏమీ చేయలేరని మీరు తెలుసుకుని ఉన్నారా? చెయ్యాలన్న ప్రయత్నం కూడా నేనన్నదే. మీరు దాన్నేమీ చేయలేరు, మీకు సంభవించాలి. శ్రీ భగవాన్ అంటున్నారు, జీవన్ముక్తులు అవ్వటం అనేది ఒక సంభవము. ఇట్ ఈజ్ ఎ హ్యాపెనింగ్. ఇది మీకు సంభవించాలి అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. పాదప్రణామములు శ్రీ భగవాన్. మనసు కర్మతో సమానము కాబట్టి కర్మ సిద్ధాంతము కేవలము ముక్తి లేని వారికే వర్తిస్తుందా? ముక్తి పొందిన వ్యక్తి మనసు నుండి విముక్తుడైనందున అతనికి కర్మ ఉండదా? ముక్తునికి గత కర్మ చర్యల వల్ల బాధ కలుగుతుందా? శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానమిస్తున్నారు. ముక్తి పొందిన వ్యక్తికి ఫ్రెష్గా నెగిటివ్ కర్మ అనేది రాకపోవచ్చు, కానీ గతంలో చేసిన కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరుతాడు. దాని నుంచి తప్పించుకునే ఆస్కారం లేదు. ఉదాహరణకి ఒక ముక్తుడు ఒక పని చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, కానీ చెడ్డ కర్మ కలగచ్చు. ఏదైతే మంచి చేస్తున్నారో అది చెడ్డ కర్మని ఆకర్షించచ్చు. ఎందుకంటే మంచి ఉద్దేశంతోనే పని చేశారు, కానీ అది చెడు ఫలితాన్ని ఇచ్చింది. అందువలన అక్కడ చెడ్డ కర్మ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ శ్రీ భగవాన్ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది కేవలము సరదాకే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ వేరొక కల్కి భగవాన్ ఉన్నారు. మన దేశంలో సుమారు 300 మంది కల్కి భగవాన్లు ఉన్నారు. చాలా మంది జైల్లో ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, కల్కి భగవాన్ అనేది ఒక గొప్ప విషయం కాదు. నేను ఎప్పుడూ కూడా కల్కి భగవాన్ అని నేను సంబోధించుకోలేదు. అయితే ఆ పేరు వచ్చి నాకు నిలిచిపోయింది. నేను కావాలనుకున్నా వద్దనుకున్నా నన్ను కల్కి భగవాన్ అని మీరందరూ సంబోధిస్తూ ఉన్నారు. ఆ పేరుని అందరూ వాడుతూ ఉన్నారు. 300 మంది కల్కి భగవాన్లు జైల్లో ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను చెప్పబోయే ఈ కల్కి భగవాన్ జైల్లో లేరు. చాలా మంచి మనిషి. ఈయన అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్న ఆ గ్రామంలో అన్నదానము చేస్తూ వచ్చున్నారు. ఎక్కువ వివరాలని ఇవ్వటం లేదు. ఆయన ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఎక్కడెక్కడి నుంచో ఒక గ్రామంలోని 3 పూట్ల అన్నదానం చేస్తూ వచ్చున్నారు. ఇట్లాగా 2-3 సంవత్సరాలు గడిచింది. ప్రజలందరూ బద్దకిస్తులైపోయారు. పని చేయడము ఆపేశారు. ఎందుకంటే వారికి ఉచితంగా ఆహారం వస్తుంది. ఏదైనా ఉంటే కొంచెంపాటి పని చేసేవారు, ఆహారం గురించి పని చేసేవారు కాదు. కొద్ది రోజుల తర్వాత ఇతనికి ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో వాళ్ళు విరాళాలు ఇవ్వటము ఆపేశారు. ఎందుకని విరాళాలు ఇస్తుంటారో ఆపేశారు. ఏమీ చేయని వ్యక్తులకి అన్నదానం చేస్తూ ఉన్నారు. అది ఆగిపోయింది. చివరికి ఏమైంది? ఈ గ్రామస్తులు ఎదురు చూశారు. వీరికి ఆహారము దొరకటం లేదు. ఫైనల్గా వాళ్ళందరూ వచ్చి ఈ కల్కి భగవాన్ని కొట్టి గ్రామం నుంచి బయటికి పంపించేశారు. వాళ్ళన్నారు, నువ్వు మమ్మల్ని పాడు చేసేసావు అని చెప్పున్నారు. దీనికన్నా ఒక మంచి కార్యం ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ కేవలం నాకు ఆహారాన్ని పెడుతూ ఉన్నావు, దీనివల్ల నీ అహంకారాన్ని పెంచుకున్నావు అని చెప్తూ ఆయన్ని తన్ని తరిమేశారు.
మనకి ఈ కల్కి భగవాన్ ముక్తుడా కాదా అన్న విషయం తెలీదు. అయితే పేదలకి అన్నదానం చేస్తూనే వచ్చున్నారు. ఇది మంచి పని. కానీ ఏం జరిగింది చివరికి? అది దుష్ఫలితాన్ని కలిగించింది. ఫైనల్గా ప్రజలందరూ కలిసి ఆయన్ని గ్రామం నుంచి తరిమేశారు. కల్కి భగవాన్ ముక్తుడా కాదా అన్నది తెలియదు, కానీ ఆయన మంచి పని చేశారు. అయితే ఆయనకి చెడ్డ కర్మ వచ్చింది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. జై బోలో జ్ఞాన ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు శ్రీ భగవాన్. మా పూర్వీకులు జీవించి ఉన్నప్పుడు మేము వారి దగ్గర నుంచి మార్గదర్శకంగా ఎన్నో సహాయం తీసుకున్నాము. ఇప్పుడు కూడా వారి నుంచి సహాయం తీసుకోవచ్చా? వారితో అనుబంధాన్ని ఏర్పరచుకుని ఉన్నత లోకాల్లో వారి ప్రయాణాన్ని మనము ఏదైనా అడ్డుకుంటున్నామా? దయచేసి సమాధానం చెప్పగలరు. ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. మీరు మీ పూర్వీకుల నుంచి సహాయాన్ని అర్థించవచ్చు. అది చాలా ఒక మంచి విషయం. వారు కూడా మీకు సహాయం చేస్తారు. దానివల్ల ఎటువంటి దుష్ఫలితము మీ మీద కలగదు. మంచి విషయాలే మీ జీవితంలో జరుగుతుంటాయి. వారికి కూడా మంచి విషయాలు జరుగుతుంటాయి అని సమాధానము చెప్పున్నారు. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, పదే పదే ఉన్నత చైతన్య స్థితిలోకి వెళ్ళడము లేదా ఆనందాన్ని ఇతరులకి బదిలీ చేయడం వల్ల అది మన మీద ఎలాంటి ప్రభావము చూపిస్తుంది? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు నిరంతరము లేదా పదే పదే పీక్ స్టేట్స్లోకి వెళ్తూ ఉన్నట్లయితే, మళ్ళీ ఆనంద స్థితిని బదిలీ చేస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని పరివర్తన చేస్తూ ఉంటుంది. మీరు మార్పు చెందిన వ్యక్తిగా అవుతూ ఉంటారు. మీ హృదయము వికసిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హృదయం వికసిస్తూ ఉంటుందో మీరు జీవితాన్ని జీవించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా మీకు ఎలా జీవించాలో తెలియదు. మీరు జీవితాన్ని గడిపిస్తున్నారు అంతే. ఒకసారి హృదయం వికసించిన తర్వాత మీరు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తారు. బాహ్య స్వర్ణయుగం అనేది చాలా వేరైన విషయము. కానీ ఇక్కడ మీరు అంతరంగంలో స్వర్ణయుగాల్లోకి ప్రవేశిస్తారు. బయట కలియుగంలో ఉన్నప్పటికీ అంతరంగంలో మీరు స్వర్గలోకంలో ఉంటారు. స్వర్గం అనేది లేదా గోల్డెన్ ఏజ్ అనేది మీ లోపల ఉంది. ఇది మనము పరివర్తన అని చెప్తూ ఉంటాము. ఇది మీకు స్టేట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నప్పుడు, ఆనంద స్థితికి వెళ్తూ ఉన్నప్పుడు జరిగిపోతూ ఉంటుంది అని చెప్పున్నారు. జై బోలో జ్ఞాన ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన పరంజ్యోతి శ్రీ భగవాన్. జీవితంతో కలిసి ప్రవహించటం అంటే ఏమిటి? జీవితంలో మన ఇహము పరములో ఎదుగుదలకి మనం ఎదుర్కొంటున్న అన్ని సందర్భాలని వాటిని అలాగే విడిచిపెట్టటమా? దయచేసి వివరించండి శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఇది ఇహము పరము రెండిటికి వర్తిస్తుంది. ఇక్కడ మీరు జీవితంతో కలిసి ప్రవహించటము అంటే తప్పుగా అర్థం చేసుకోకూడదు. మీరు బద్ధకిస్తులుగా ఉండిపోవడం కాదు, ఏ పని చేయకుండా ఉండటం కాదు, స్తబ్దంగా ఉండటం కాదు. ఈ రకంగా మీరు అర్థం చేసుకోకూడదు. ఇక్కడ మీరు ఏం చేయాలి అన్నది మీరు తెలుసుకొని దాని గురించి పని చేయాలి. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అక్కడ మీరు ఏం పెట్టాలి, ఏ కృషి చేయాలి, ఎంత మార్చాలి అన్న దానికి మీరు పూర్తిగా కృషి చేయాలి. మనము మన ధర్మంలో ధర్మ, అర్థ, కామ అన్నది బోధిస్తూ ఉన్నాం. అన్నిటినీ మిమ్మల్ని నెరవేర్చుకోమని చెప్తున్నాం. అవన్నిటికీ మీరు కృషి చేయాలి. అవన్నీ పెట్టడానికి మీరు ప్రయత్నం చేయాలి. అయితే అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీరు అనుకున్నది మీకు లభించలేదు అనుకోండి, మీకు ఏదైతే లభిస్తుందో దానిని మీరు స్వీకరించాలి. దాన్నే మనము జీవితంతో కలిసి ప్రవహించటము అని చెప్తున్నాము. మీరు చేసిన పనికి
మీరు ఆశించింది లభించనప్పుడు ఏది లభించిందో దానిని మీరు స్వీకరించటము, అది జీవితంతో కలిసి ప్రవహించటము. అంతేకాకుండా ఏం జరిగిందో, ఏ ఫలితం వచ్చిందో దానిని ఏ విధంగా మీరు మార్చలేరు. అప్పుడు ఎందుకు అంతరంగంలో స్ట్రగుల్ అవుతూ ఉంటారు? ఎందుకు దాని గురించి ఏడుస్తూ ఉంటారు? మీరు అక్కడ చేయాల్సింది స్వీకరణ, యాక్సెప్ట్ చేసుకోవాలి అంతే. ఎంతవరకు మీ వల్ల సాధ్యమవుతుందో ప్రయత్నించటము, అంత ప్రయత్నము మీరు చేయాలి, పని చేస్తూనే ఉండాలి. అప్పుడు అక్కడ ఏమీ జరగలేదు అనుకోండి, ఆ సమయంలో మీరు దాన్ని స్వీకరించాలి. ఇది ఇహమైన పరమైన సరే రెండిటికీ ఈ సూత్రము వర్తిస్తుంది అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మేము భగవంతుని కనుగొంటే ఏం జరుగుతుంది? దానికి శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు భగవంతుడిని కనుగొన్నట్లయితే భగవంతుడిని కనుగోవడం అనేది జరుగుతుంది. అప్పుడు భగవంతుడు మట్టుకే ఉంటారు, ఆ దైవం మట్టుకే ఉంటుంది, మీరు అనేది ఉండదు. అంతే. ఈ చేసే ప్రయత్నం అంతా దేని గురించి అంటే దైవాన్ని కనుగోవడం గురించి. మీ లోపల నేను అన్న భావం ఉన్నంతసేపు కూడా బయట ప్రపంచంతో మీరు వేరు అన్న భావము ఉంటూనే ఉంటుంది. ఇది మీ యొక్క అజ్ఞానము, ప్రజ్ఞాపరాధ. మీ యొక్క జ్ఞానం చేసే అపరాధం అదంతా కూడా వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మీరు దైవాన్ని కనుగొంటారు. ఏం కనుగొంటారు? మీరే సర్వము అని కనుగొంటారు, మీరే అంతా. అప్పుడు మీరెక్కడ ఉన్నారు? మీరు లేనే లేరు, మీరు వెళ్ళిపోతారు. ఏదుందో అది సర్వము ఉంది, మీరు దాని నుంచి వేరు కారు. మీరు వెళ్ళిపోయినప్పుడు అంతా మీరైపోతారు. దైవాన్ని కనుగోవటం అంటే మీరు వెళ్ళిపోవటమే అని శ్రీ భగవాన్ బదులిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. ప్రియమైన శ్రీ భగవాన్, జీవితంలో సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు. కోశాల్ని సరిచేసుకోవడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇదొక మార్గము. ఎప్పుడైతే కోశాలను సరిచేస్తూ ఉంటామో అప్పుడు చాలా వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. మరొక మార్గము, మీకు పరంజ్యోతితో ఒక దృఢమైన బంధం ఉన్నట్లయితే పరంజ్యోతితో సంభాషించినప్పుడు పరంజ్యోతి మీకు సహాయం చేస్తారు అని శ్రీ భగవాన్ బదులిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, నమస్కారాలు శ్రీ పరంజ్యోతి భగవాన్. పరంజ్యోతితో ఐక్యమవడం అంటే ఎలాంటి అనుభవం కలుగుతుంది? ఏ రూపంలో ఇది జరుగుతుంది? పరంజ్యోతి యొక్క ఉనికికి కారణమేమిటి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఇది అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు కృష్ణ భక్తులైతే పరంజ్యోతి శ్రీకృష్ణ పరమాత్ముడిగా వస్తారు. మీరు అట్లాగా అనుభూతి చెందుతూ ఉంటారు. మీరు శ్రీకృష్ణుని గురించి ఏ విధంగా తెలుసుకోనున్నారు, ఏ రకంగా చదువుకోనున్నారు, ఆ రకంగా మీరు వారిని అనుభూతి చెందుతూ ఉంటారు. ఒకవేళ మీరు రామ భక్తులైతే రాముడిగా మీకు పరంజ్యోతి ఉంటారు, శివభక్తులైతే శివుడిగా అనుభూతి చెందుతూ ఉంటారు. అందువల్లనే ఎన్నో లోకాలు ఉన్నాయి. అక్కడ కృష్ణుడి లోకం ఉంది, రాముడి లోకం ఉంది, శివుడి లోకం ఉంది. ఒక్కొక్క లోకము వేరువేరుగా ఉంటుంది. ఇది అందరికీ ఒకే విధంగా ఉండదు. ఎంతో వైవిధ్యం ఉంది. దైవము, ప్రకృతి ఎంతో వైవిధ్యము చూపిస్తూ ఉంటుంది. దైవము లేదా ప్రకృతి అవి ఈ అనుభవాలను అందించటంలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాయి. అవెంతో సమృద్ధిగా ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్లో ఒక బోర్డు పెడుతూ ఉంటారు, ఈరోజు ప్రత్యేకమైన డిష్ అని. జూకి ఎప్పుడైనా వెళ్తే అక్కడ కూడా ఒక బోర్డు పెడుతూ ఉంటారు, ఈరోజు కొత్తగా ఒక జంతువు వచ్చింది అని. ప్రతి ఒక్కరూ కూడా మార్పును కోరుకుంటూ ఉంటారు, కొత్తది కావాలని కోరుకుంటూ ఉంటారు, ఫ్రెష్గా కావాలని కోరుకుంటూ ఉంటారు.
ఏ ఇద్దరు వ్యక్తులకి ఒకే రకమైన అనుభవం ఎలా కలుగుతుంది? వాస్తవంలో అయితే ఇద్దరు వ్యక్తులు లేరు, ఒకరే ఉన్నారు. ఆ ఒకరే ఇద్దరుగా వచ్చున్నారు. ఆ ఇద్దరు రెండు అనుభవాల్ని అనుభూతి చెందుతూ ఉంటారు. కృష్ణుడితో ఉన్నప్పుడు ఒకలాంటి అనుభవము, జీసస్ క్రైస్ట్లో ఉన్నప్పుడు ఒకలాగా, ముస్లిమ్స్కి ఇంకొకలాగా. వారి యొక్క నమ్మకాలు, విశ్వాసాలు బట్టి ఈ అనుభవాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇలాగ ఇప్పుడు భక్తులు అనుభూతులు పొందుతూ ఉన్నారు. చివరికి ఏం జరుగుతుందంటే, మీరు కృష్ణ భక్తులైనా, రామ భక్తులైనా, జీసస్ భక్తులైనా, బుద్ధుడి అనుసరించే వాళ్ళైనా సరే, ఏదైనా సరే అవ్వండి, అన్ని అనుభవాల వెనకాతల పరంజ్యోతున్నట్టుగా మీరు తెలుసుకుంటూ ఉంటారు. మనము అందుకే వెస్టర్న్ కంట్రీస్లో గ్రేట్ కంపాషనేట్ లైట్ అని సంబోధిస్తూ ఉంటాము. మన భారతదేశంలో పరంజ్యోతి అని చెప్తూ ఉంటాము. బయట దేశాల్లో మటుకే గ్రేట్ కంపాషనేట్ లైట్ అని చెప్తూ ఉంటాము. దీన్ని ఎవరు ఎక్కువగా ప్రబోధించారు అంటే రామలింగ స్వామి. రామలింగ స్వామి ఆరంభంలో మురుగ భక్తుడు. రామలింగ స్వామికి మురుగాకి చాలా సమీప బాంధవ్యం ఉండేది. రామలింగ స్వామి తర్వాత కాలంలో శివభక్తుడిగా మారిపోయారు. ఆయన ఒడిలో పడుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఆయన పరంజ్యోతిలోకి వెళ్ళిపోయినారు. వాస్తవంకి ఆయన మీద కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అన్ని హిందూ దేవీ దేవతల రూపాలని విసర్జిస్తూ ఉన్నారు. ఆయన మీద కోర్టు కేసు అయింది. ఆయన కోర్టుకి రావటం జరిగింది. ఆయన రావటంతో జడ్జి గారు నించొని ఉన్నారు. అప్పుడు ఎవరైతే ఆయన మీద కేసు పెట్టారో ఆయన మందలించి కేసు కొట్టివేయటం జరిగింది. రామలింగ స్వామి అన్ని రూపాల్ని ఆరాధించి చివరిగా పరంజ్యోతి దగ్గరికి వచ్చేస్తున్నారు. చివరికి ఉండేది పరంజ్యోతి. దానివల్ల మనము స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాము. రామలింగ స్వామి మొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించారు. ఆ తర్వాత ఇంకేమిటి అని చూసినప్పుడు శివుణ్ణి ఆరాధించారు. ఆ తర్వాత ఇంకేమిటి అన్నప్పుడు పరంజ్యోతి దగ్గరికి వెళ్ళున్నారు. పరంజ్యోతి ఎందుకు ఉనికిలో ఉంది అంటే మీరు నేను ఉన్నాము కాబట్టి అని శ్రీ భగవాన్ బదులిస్తూ వచ్చున్నారు. పరంజ్యోతి మనుషులు అందరి యొక్క ఏకత్వము, సమిష్టి రూపము అని చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, శరీరంలో ఉండే కణాలు లాంటి వాళ్ళము, నరులందరూ కలిసి నారాయణుడు అయినట్లుగా ఈ మనుషులందరూ కలిసి పరంజ్యోతి అవుతూ ఉన్నట్లు. పరంజ్యోతిని ఎవరు తయారు చేశారు? పరంజ్యోతి ఎందుకు ఉంది అంటే మన వల్లే పరంజ్యోతి ఉంది. ఎవరు తయారు చేశారు? మనుషులే తయారు చేస్తున్నారు. అందువల్ల పరంజ్యోతికి మనమంటే అక్కర ఎక్కువ. మన యొక్క సౌభాగ్యాన్ని, మన యొక్క సంతోషాన్ని, మన యొక్క ముక్తిని అది ఆశిస్తూ ఉంది. మనం తప్పిస్తే పరంజ్యోతికి ఇంకొకటి లేదు అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. జయ బోలో జ్ఞాన ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మన యొక్క వ్యక్తిగత దైవాన్ని ఎలా తయారు చేసుకోవాలి? శ్రీ భగవాన్ దీనికి బదిలిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీరు వ్యక్తిగత దైవాన్ని తయారు చేసుకోవడం అనేది జరగదు. మీరు ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో మీరు దాంట్లో ఒక భాగమే. అది మీ యొక్క సొంతమే. మీరు ప్రత్యేకంగా సొంత దైవము అనేది తయారు చేసుకోలేరు. మీరు చేసేదే దైవము. మీరు దైవానికి రూపం లేదు అంటే రూపం లేదు. అది మీ యొక్క వ్యక్తిగత దైవము. లేదు, ఓకే నేను దైవానికి రూపం ఉంది అని అంగీకరిస్తున్నాను అంటే అది ఆ రూపం అవుతుంది, జ్యోతి రూపం అవుతుంది. జ్యోతి రూపం కూడా నిరాకార రూపం. ఇది మీ యొక్క వ్యక్తిగత దైవం అవుతుంది. లేదా నాకు రూపం కావాలి అంటే ఒక రూపం వస్తుంది. లేదు నాకు రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, శివుడు కావాలి, ఏది కావాలంటే ఆ రూపం వస్తుంది. ఆ రూపంలో పరంజ్యోతి మీకు సొంతం అవుతుంది. ఆ పరంజ్యోతి రూపమే మీ యొక్క వ్యక్తిగత దైవము. ఇంపర్సనల్ గాడ్ అంటే మనకి సొంతం కాని ఒక దైవం గురించి మాట్లాడొచ్చు. కానీ ఎప్పుడైతే నా దైవము అని మీరు అనుకుంటూ ఉంటారో అది వ్యక్తిగత దైవంగానే అయిపోతూ ఉంటుంది.
అది రూపం ఉండొచ్చు, రూపం లేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది అని శివ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామ్స్ శ్రీ పరంజ్యోతి భగవాన్. శ్రీ భగవాన్, మాకు ఎన్నో హయ్యర్ ప్రాసెస్లో, హోమాల్లో, పూజల్లో చెప్తూ ఉంటారు, ఇప్పుడు పరంజ్యోతి అమ్మా భగవాన్ మీ లోపలికి వస్తూ ఉంటారని. కానీ పరంజ్యోతి అమ్మా భగవాన్ మా లోపల ఇప్పటికే ఉన్నారు కదా, దీని యొక్క వాస్తవ అర్థమేంటి, సత్యమేంటి, దయచేసి తెలియచేయండి భగవాన్ అని అడగటం జరిగింది. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. పరంజ్యోతి అమ్మా భగవాన్ లేదా భగవతి భగవాన్ వారు ఇప్పటికే మీ లోపల ఉన్నారు. కానీ మీ లోపల జాగృతమై ఉండకపోవచ్చు, లేదా జాగృతమై తక్కువగా యాక్టివ్గా ఉండొచ్చు. అందువల్ల ప్రతిసారి ఆవాహనం చేస్తూ వారిని చైతన్యవంతము చేస్తూ ఉంటాము. ఇది మరీ ముఖ్యంగా అంతర్యామిన్ జాగృతి అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ అంతర్యామిన్ అనేది ఒక టెలివిజన్ సెట్తో పోల్చొచ్చు. అది ఆన్లో ఉండొచ్చు, ఆఫ్లో ఉండొచ్చు. ఇప్పుడు మీకు టెలివిజన్ సెట్ ఉంది. టెలివిజన్ సెట్లో పరంజ్యోతి భగవతి భగవాన్ కనిపించవచ్చు, లేదా శ్రీకృష్ణుని పిలవచ్చు. అప్పుడు స్క్రీన్లో వారు కనిపిస్తూ ఉంటారు. లేదా మీ పూర్వీకుల్ని పిలవచ్చు, అప్పుడు ఆ పూర్వీకులు వస్తూ ఉంటారు. ఎవరైతే మీరు పిలుస్తూ ఉంటారో వారు మీకు ఏదో ఒకటి అందచేస్తూ ఉంటారు. అయితే అందరూ అన్నిటినీ ఇవ్వలేరు. శివుడు ఏదైతే ఇస్తున్నారో కృష్ణుడు అది ఇవ్వలేకపోవచ్చు. శ్రీకృష్ణుడు ఏమిస్తున్నారో అది శివుడు ఇవ్వకపోవచ్చు. అయితే ఇద్దరూ కొన్ని సాధారణంగా అందిస్తూ ఉండొచ్చు. ఇది మీ అంతర్యామిని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ తాత ముత్తాతలు అంతర్యామినిగా ఉన్నారు అనుకోండి, వారు కొన్ని విషయాలను మీకు అందచేస్తూ ఉంటారు. అయితే వారు శ్రీకృష్ణుడు అందించినట్టుగా, రాముడు అందించినట్టుగా అందించకపోవచ్చు. కొన్నిటినే వారు అందించగచ్చు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరగబోతుంది అనుకోండి, వారు మీతో చెప్పచ్చు యాక్సిడెంట్ జరగబోతుంది అని. మీకు అంతర్యామినిగా వారు వచ్చి గైడెన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ మీ పెంపుడు కుక్క చనిపోయిందనుకోండి, పెంపుడు కుక్క కూడా మీకు అంతర్యామినిగా రావచ్చు. అది మీకు ఒక ఆహ్లాదకరమైన భావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అది కూడా మీకు కొన్ని విషయాల్ని అందించవచ్చు. ఈ అంతర్యామిని అనేది ఒక టెలివిజన్ లాంటిది. మీరు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ చూడొచ్చు. మీరు అమ్మా భగవాన్ని చూడొచ్చు, కృష్ణుని చూడొచ్చు, రాముణ్ణి చూడొచ్చు, మురుగాని చూడొచ్చు. ఏదైనా సరే మీరు ట్యూన్ చేసుకుంటే దాన్ని చూడొచ్చు. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. దీని తర్వాత మీకు ఎలాంటి బంధము ఉంది అన్నది ముఖ్యము. మీకున్న బంధం బట్టి వారు మీతో వ్యవహరిస్తూ ఉంటారు, మీకు సహాయం చేస్తూ ఉంటారు. ప్రతిసారి మీరు ఆవాహనం చేసినప్పుడు అది ఎలా అంటే ఆ ఛానల్ని ట్యూన్ చేయడం లాంటిది. ఎప్పుడైతే మీరు అమ్మా భగవాన్ అని చెప్తూ ఉంటారో వారు మీ లోపల ఉన్నారు అంటే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. మీకు సిద్ధంగా ఉన్నారు అందించడానికి. మీరు ఆ ఛానల్లో ఉన్నప్పుడే అది జరుగుతూ ఉంటుంది. అందువల్లనే మనము ప్రతిసారి కూడా ఆవాహనము అనేది చేస్తూ ఉంటాము అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, గత దర్శనంలో మీరు వ్యక్తిగత పరివర్తన గురించి చెప్పున్నారు. ఇది ఒక సంభవం అని, పీక్ స్టేట్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు, నరకానికి వెళ్ళినప్పుడు, పరంజ్యోతి కలిసినప్పుడు, లేదా ఈ ధర్మంలో మన కార్యం గుర్తించినప్పుడు ఈ పరివర్తన అనేది జరుగుతుంది అని చెప్పున్నారు. శ్రీ భగవాన్, ఈ కారణాలన్నీ కూడా మా చేతుల్లో లేవు. అప్పుడు పరివర్తన అనేది కూడా ఒక సంభవమేనా? పరివర్తనలో మాకు ఎటువంటి కార్యము లేదా? థ్యాంక్ యూ ప్రియమైన శ్రీ భగవాన్ అని ప్రశ్న అడుగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది అనుకుంటున్నాము. మనం ఎప్పుడు జీవన్ముక్తి లేదా ముక్తి లేదా పరివర్తన ఇవి సంభవము అని చెప్తూ ఉన్నాము. అందువల్లనే ఈ కన్ఫ్యూషన్ అనేది కలుగుతుంది. ఒకవేళ ఇవి సంభవం అయితే మీ కార్యం ఏంటి? ఈ ఉదాహరణ ద్వారా మీరు అర్థం చేసుకోండి.
ఇప్పుడు సమస్య ఎలా దేని వల్ల అంటే మెదడు వల్ల. ఈ మెదడుకి ఒక ట్యూమర్ వచ్చింది. ఆ ట్యూమర్ పేరు సెల్ఫ్. ఆ సెల్ఫ్ అనేది ప్రాబ్లం, నేను అన్నది ప్రాబ్లం. ఇది ఒకరితో ఒకరికి ప్రాబ్లం వస్తుంది. ఇది సృష్టి పరిణామ క్రమంలో ఈ సెల్ఫ్ అనేది వచ్చి అది మళ్ళీ వెళ్ళిపోవాలి. అయితే ఇది జరగలేదు. ఈ సెల్ఫ్ అనేది లేకపోవడం అనేది బహుశా ఇంకొక 1500 సంవత్సరాలు పట్టచ్చు. అప్పుడు సహజంగానే ఈ ట్యూమర్ అనేది వెళ్ళిపోతుంది, నేననేది వెళ్ళిపోతుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇక్కడ మీకు అర్థమవడం గురించి సరదాగా నేను బ్రెయిన్ ట్యూమరు అని చెప్తూ ఉన్నాను. అయితే ఈ బ్రెయిన్లో ట్యూమరు 1500 సంవత్సరాల తర్వాత దాని మటుకు అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే మీ యొక్క వ్యక్తిగత సమస్యలు దేనివల్ల? నేను అన్న భావం వల్ల. కుటుంబ సమస్యలు నేను వల్ల. భార్యాభర్తల మధ్యన సమస్యలు నేను వల్ల. మీకు మీ పిల్లలకి మధ్యన నేను కారణము. మీకు మీ బాస్కి, కొలీగ్స్కి లేదా మీ సబార్డినేట్స్కి మధ్యన సమస్యలు కారణము నేను వల్ల. సమాజంలో సమస్యలకి నేనే కారణము. ఇట్లాగా అన్నిట్లోని చూసినట్లయితే ఈ నేనే అన్నది సమస్యలకి కారణము. యుద్ధాలు కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, నేనన్న భావమే అన్నిటికీ కారణమవుతుంది. అన్ని సమస్యలకి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఇవన్నీ కూడా నేను అన్న భావం నుంచే వస్తుంది. ఈ సెల్ఫ్ అనేది వెళ్ళిపోవాలి. అయితే సెల్ఫ్ వెళ్ళిపోవటానికి ఏం ప్రయత్నం చేసినా అది కూడా సెల్ఫే అవుతుంది. అప్పుడు అది అలాగే వెళ్ళిపోతుంది. సో ఈ సెల్ఫ్ అనేది తీసేయాలి. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇది మీకు అర్థం అవ్వాలి, నేను సరదాగా చెప్తూ ఉన్నాను, దీన్ని అలాగా మీరు తీసుకోకూడదు. ఈ సెల్ఫ్ అనేది మీ లోపల నుంచి వెళ్ళాలి అంటే ఆ ట్యూమర్ అనేది తీయాలి. మీరు హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్లో చైర్మన్ ఉంటారు. ఆ చైర్మన్ ఎవరు? పరంజ్యోతి. మొదట హాస్పిటల్కి రావాలి, బ్రెయిన్ సర్జరీ జరగాలి. అప్పుడు ఆ ట్యూమర్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు బాగవుతారు. మీకు ఇప్పుడు తెలిసింది, అయితే మీరు హాస్పిటల్కి రానంటున్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, చాలామంది ముక్తి మోక్షానికి మెంబర్షిప్ తీసుకున్నారు, కానీ క్లాసుకి రారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. మీరు కొంతమంది హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్లో మేనేజర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ చెప్తూ ఉన్నారు. మేనేజర్ ఎవరు? ఇక్కడ అవతారమూర్తులైన అమ్మా భగవాన్, ఫిజికల్ అమ్మా భగవాన్. నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నేను అమ్మా భగవాన్ మేనేజరు అని చెప్తూ ఉన్నారు. మేము కొన్ని విషయాల్ని మీకు బోధించి సర్జరీ గురించి రెడీ చేస్తాము. ఆ తర్వాత మిమ్మల్ని ఆ సర్జికల్ రూమ్కి తీసుకువెళ్తాము, ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తాము. అక్కడ 2 వ్యక్తులు సర్జరీ చేస్తారు. ఎవరు వాళ్ళు? పరంజ్యోతి భగవతి, పరంజ్యోతి భగవాన్. వీరు మీ మీద ఆపరేషన్ అనేది చేస్తారు. ఈ ఆపరేషన్లో సహాయం చేసేదానికి కొంతమంది సహాయకులు ఉంటారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు దాసాసు. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు హాస్పిటల్కే రావటం లేదు. కొంతమంది హాల్లోకి వస్తున్నారు, మేనేజర్తో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు మిమ్మల్ని ఎలా తయారు చేస్తాము? మరికొంతమంది ఆపరేషన్ థియేటర్కి వస్తున్నారు, టెస్టులు అవుతున్నాయి, అక్కడ కొంతమంది పారిపోతూ ఉన్నారు. కొంతమంది టేబుల్ మీద దాకా వస్తున్నారు, అక్కడి నుంచి దూకి పారిపోతూ ఉన్నారు. కొంతమంది టేబుల్ మీద ఉంటున్నారు. సర్జన్స్ పరంజ్యోతి భగవతి భగవాన్ వారికి సర్జరీ చేస్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మా భగవాన్ కాదు, ఫిజికల్ అమ్మా భగవాన్ కాదు, పరంజ్యోతి భగవతి భగవాన్ అక్కడ సర్జరీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పురుషోత్తమ అమ్మా భగవాన్ మేనేజర్స్ లాగా ఉంటారు. వాళ్ళు సర్జరీ స్టార్ట్ చేసేదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సర్జరీ అనేది క్రమంగా జరుగుతూ ఉంటుంది. నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. కొంతమందికి చాలా వేగంగా అది జరిగిపోతూ ఉంటుంది. కొంతమంది అకస్మాత్తుగా జీవన్ముక్తులు అయిపోతూ ఉంటారు. కొంతమంది నిదానించి జీవన్ముక్తులు అవుతూ ఉంటారు. బయట దేశాల్లో చాలామంది జీవన్ముక్తులై ఉన్నారు. మనము ఈ దర్శనంలో వాళ్ళని పిలిచి మాట్లాడమని చెప్పటం లేదు. ఎందుకంటే మీకు వారిని చూస్తే భయం కూడా కలగచ్చు. అంతేకాకుండా ఇది నాకు జరుగుతుందా లేదా అన్నది కూడా మీకు ఒక సందేహం కలగచ్చు. అన్ని రకాల భయాలు మీ లోపల కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వారి భాష కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. అందువల్ల మనము వారిని ఈ దర్శనానికి రమ్మని చెప్పి మాట్లాడమని మనము చెప్పటం లేదు.
మీరు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు, ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు భయపడకూడదు, వాళ్ళని చూసినప్పుడు భయపడకూడదు. మీలో కూడా కొంతమంది జీవన్ముక్తులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉంటారు, సైలెంట్గా మీ పక్క నుంచి కూర్చోవచ్చు. మీకు వారి స్థితిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండొచ్చు. ఒకప్పుడు రమణ మహర్షి అట్లాగ స్థితిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అట్లాగ మీకు ఇంకా శక్తివంతంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీరు టేబుల్ మీద పడుకొని సర్జరీ అయ్యేదానికి సహకరించున్నారు. కొన్నిసార్లు ఇది బాధాకరమైన ఒక ప్రక్రియగా ఉంటుంది. ఫైనల్గా వీళ్ళకి జరిగింది. కొంతమందికి నెలలు కూడా పట్టచ్చు. సో ఇట్లాగా క్రమేపీ జీవన్ముక్తి స్థితి రావచ్చు, లేదా అకస్మాత్గా సడన్గా కూడా మీకు జీవన్ముక్తి రావచ్చు. ఇది ఈ 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ప్రజలు అసలు హాస్పిటల్కే రారు, వచ్చినా దేని మీద వాళ్ళకి శ్రద్ధ అనేది ఉండదు. వారు అసిస్టెన్స్ పలికినప్పుడు కూడా సహకరించరు. వారికి దేని మీద ఏకాగ్రత అనేది ఉండదు. మనం ఏం చెప్పినా వారు దాన్ని అనుసరించరు. ఎందుకంటే వారి మనసు ఎప్పుడూ ఏదో ఒక దాంట్లో నిమగ్నమైపోయి ఉంది. ఇహం గురించి ఫోకస్ చేయరు, పరం గురించి ఫోకస్ చేయరు. ఊరికినే అట్లాగా వింటూ దొర్లుతూ ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అలాంటి వ్యక్తుల మీద మనం సర్జరీ అనేది చేయలేము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇప్పుడు ఇలాంటి సమస్యలు మేము ఎదుర్కొంటూ ఉన్నాము, ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తూ ఉన్నాము. ఇది జెనెటిక్ ప్రాబ్లం. ఇది ప్రకృతి దీని మీద పని చేయాలి. ఇది 1500 సంవత్సరాలు పట్టచ్చు ఆ ట్యూమర్ అనేది లేకుండా చేయడానికి. ఒకవేళ మనము 81,000 మందిని రీచ్ అయినట్లయితే అప్పుడు ఈ బ్రెయిన్లో ఈ షిఫ్ట్ అనేది మనము తీసుకొని రావచ్చు. 81,000 మంది కంటే తక్కువ ఉంటే ఇది కొంచెము కష్టం అవుతుంది. 81,000 మంది చేరుకున్నప్పుడు సడన్గా కూడా ఇది జరిగిపోతుంది. నేనన్నది ఆ ట్యూమర్ అనేది అట్లానే రాలిపోతుంది లేదా మాయమైపోతుంది. సెల్ఫ్ అనేది వెళ్ళిపోతుంది. మానవ జాతి ముక్తి పొందేస్తుంది. ఒకవేళ ఇది జరగలేదు అంటే మానవ జాతి అంతమైపోతుంది. మేము కనుక సమయానికి ఈ సర్జరీ జరిగేటట్టు చేయలేకపోతే మానవ జాతి లేకపోతుంది. మనుషులు తమను తాము అంతం చేసేసుకుంటారు. ఈరోజు మనుషుల యొక్క పరిస్థితి ఏంటంటే మనుషులందరూ అంతమైపోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. ప్రపంచాన్ని చూడండి, మీకు తెలుస్తుంది ఎలాగ మనుషులు తమను తాము అంతం చేసుకోవడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ 81,000 మంది చేరేది చాలా కష్టతరమైన విషయంగా ఉంది. ఇది అసాధ్యంగా అనిపిస్తుంది. ఇహం అంటే ప్రజలందరూ వస్తున్నారు, పరం అంటే పారిపోతున్నారు. ఏం చేస్తాము? కొంచెం మంది మట్టుకే పరం గురించి అనుకూలంగా ఉన్నారు. అది చాలా తక్కువగా ఉంది. అయితే మేము కావాలనుకున్న నంబర్కి ఇది దరిదాపుల్లో లేనే లేదు. ముక్తి మోక్ష క్లాసే అదొక ఉదాహరణ. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అటెండ్ అవుతూ ఉన్నారు? కొంచెం మందే అటెండ్ అవుతూ ఉన్నారు. మీకు తెలుసు మీరు ఒక సర్జన్ కాదని, మీరు మీ మీద ఆపరేషన్ చేసుకోలేరు. కానీ మీరు ఆ టేబుల్ దగ్గరికి రావాలి. వచ్చినప్పుడే, ఆ టెస్ట్లన్నీ చేసినప్పుడే, ఆపరేషన్ జరిగినప్పుడే ఈ ట్యూమర్ అనేది వెళ్ళిపోతుంది, నేననేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ చేయలేకపోతే మిమ్మల్ని జీవన్ముక్తులు ఎలా చేస్తాము? ఇక్కడ మేము ఆగిపోయున్నాము అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. పాదప్రణామ్స్ ప్రియమైన శ్రీ భగవాన్, ముక్తి అనేది న్యూరోబయాలజికల్ షిఫ్ట్, దైవానుగ్రహం వల్లే జరుగుతుంది అంటున్నారు. మన ధర్మంలో ఎన్నో అద్భుతాలను మేము చూస్తున్నాము. మరి ముక్తి అనేది ఎందుకు అంత కష్టము? అతి తొందరగా లేదా ఒక మహిమ ద్వారా జరగలేకపోతుంది? శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనకి 81,000 మంది కావాలి. అప్పుడు ఇది జరిగిపోతుంది. వెంటనే ఆ సెల్ఫ్ అనేది వెళ్ళిపోతుంది. మీరు మీ మెదడులో మార్పుల్ని గమనించవచ్చు. ఆ తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది పరిణామం క్రమంలో మానవ శరీరంలో ఎన్నో మార్పులు జరుగున్నాయి. అవి ఇప్పుడు చాలా తొందరగా జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడున్న మానవ ఆకృతికి ముందు ఎన్నో ఆకృతులు అనేవి ఉన్నాయి. అవన్నీ వచ్చి వెళ్ళిపోయాయి. అయితే అవన్నీ కూడా ఈ మనిషి శరీరంలో జీవిస్తూనే ఉన్నాయి. అవన్నీ మన డిఎన్ఏలో ఒక భాగంగా ఉన్నాయి, జీన్స్లో ఒక భాగంగా ఉన్నాయి. ఇప్పుడు పరిణామ క్రమం అనేది జరుగుతూ ఉంది, విషయాలు మారుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో మనుషులందరి లోపల ఈ మార్పు అనేది వచ్చేస్తుంది. ఆ సందర్భము సమయము వచ్చేంత వరకు మనుషులు తమను తాము నష్టపరుచుకోకుండా ఉండాలి. ఒకవేళ మనము 81,000 మంది ఈ స్థితిలో ఉంటూ ఉన్నట్లయితే మిగిలింది ఆటోమేటిక్గా వెంటనే జరిగిపోతుంది. మిగిలిన వాళ్ళకి తమకిది జరిగిందా అన్నది తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. కొంతమంది జీవన్ముక్తులైన వాళ్ళు తమ స్థితిని తాముకు తెలియకుండానే ఇతరులకి అందిస్తూ ఉన్నారు. ఇది కూడా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మనకి 81,000 మంది కావాలి. అప్పుడు ఇది వెంటనే జరుగుతూ ఉంటుంది. పరంజ్యోతి ఎలా చేస్తుంది? పరంజ్యోతి ప్రకృతి ద్వారానే చేస్తూ ఉంటుంది. ప్రకృతికి అతీతంగా పరంజ్యోతి చేయలేదు. అది అసాధ్యమైన విషయం కూడా. ఇది కూడా మీకు చెప్పుందాము. పరంజ్యోతి దైవంగా అని మీరు సంబోధించినట్లయితే పరంజ్యోతి సర్వ శక్తివంతం కాదు, సర్వవ్యాపి. అన్ని వైపులా అంతా వ్యాపించి ఉంది. సర్వజ్ఞానము, అంత జ్ఞానము అంతా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పరంజ్యోతి సర్వశక్తివంతము కాదు. ఒకవేళ పరంజ్యోతి సర్వశక్తివంతమైతే మనకి ఈ 81,000 మంది అవసరమే లేదు. అట్లా చిటికలో అంతా జరిగిపోతుంది. అంత శక్తి అనేది ఇప్పుడు లేదు. ఇది స్ట్రైట్ ఆన్సర్ అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. చివరిగా శ్రీ భగవాన్ ప్రక్రియ గురించి వివరిస్తూ వచ్చున్నారు. ప్రక్రియలో శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు మీ బాంధవ్యాల్ని సరిచేసుకోవడం గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రక్రియలో మీరు జీవిత భాగస్వామితో బాంధవ్యం సరిచేసుకోవడం మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీ భార్యాభర్తల మధ్యన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ జీవిత భాగస్వామి జీవించలేకపోయినా పర్వాలేదు, అప్పటికీ మీరు వారితో బాంధవ్యం అనేది సరి చేసుకోవాలి. క్రితంసారి మీరు తల్లిదండ్రులతో బాంధవ్యం మీద పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత అతి ముఖ్యమైన ఒక బాంధవ్యము భార్యాభర్తల బాంధవ్యము. దీని మీద మీరు పని చేయాల్సి ఉంటుంది. అది ఈరోజు ప్రక్రియ సంకల్పము. ఇది మీ యొక్క ముక్తి పరివర్తన మార్గాన్ని వేగవంతం చేస్తుంది అని చెప్తూ వచ్చున్నారు. ఇక నుంచి మనము ఎక్కువగా పరివర్తన మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. అది మీకు సంభవించాలి. అది జరగాలి అంటే ఈ 2 బాంధవ్యాల్ని మీరు సరిచేసుకోవాలి. తల్లిదండ్రులతోని భార్యాభర్తల బాంధవ్యము. భార్యాభర్తల బాంధవ్యము కొంచెము కష్టసాధ్యమైనది. చూడ్డానికి సులువుగా అనిపించచ్చు కానీ ఇది కష్టమైంది అంటున్నారు. మీరు దీని మీద పని చేయాలి అని చెప్తూ ఉన్నారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ లేదా పరంకరణ్ జ్యోతి మీకు ప్రాసెస్లో సహాయం చేస్తారు. అప్పుడు మీరు పరివర్తన ప్రక్రియలో ముందుకు వెళ్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఇది ఈరోజు మీకు చాలా వేగంగా సంభవిస్తుంది అని శ్రీ భగవాన్ బోధిస్తూ వచ్చున్నారు. ఇప్పుడు కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఇప్పటిదాకా వినదాన్ని అవలోకనం చేయండి. ఏ ఆన్సర్ భగవాన్ ఇచ్చింది మీకు గుర్తుంది అన్నది జ్ఞాపకం తెచ్చుకోండి. అనంతరము ఇంత అపారమైన జ్ఞానం ఇచ్చినందుకు శ్రీ భగవాన్కి అమ్మకి కృతజ్ఞతని తెలుపుకుంటాము. सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा
श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। ఈరోజు ఈ అనువాద తరగతికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం.